తగిలితే తల కొరివే. చాపల బండలో చేతికందే ఎత్తులోనే కరెంటు తీగలు. ఓ ఇంటి ముందు ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు. తీగలను సరిచేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి. దుగ్గొండి గంటారావం. చేతికి అంది ప్రాణాలను హరించేలా ఇంటి ముందు ప్రమాదకరంగా జువ్వాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయండంటూ ఓ వ్యవసాయ రైతు కుటుంబ సభ్యులు విద్యుత్ అధికారులను వేడుకుంటున్నారు. సోమవారం మండలంలోని చాపలబండ గ్రామానికి చెందిన తోకల శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు నెలల తరబడిగా విద్యుత్ తీగలు జువ్వాడుతున్నా విద్యుత్ అధికారులెవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇంటి ముందున్న వాకిలిపై దినసరి చర్యగా ఊడ్చి అలుకు చల్లాలన్న మా ఇంట్లో ఉన్న ఆడవాళ్లు జువ్వాడుతున్న తీగలను చూసి ఎంతగానో భయపడుతున్నారని ఆయన అన్నారు. వ్యవసాయ పనుల నిమిత్తం ఇంటి ముందుకు ట్రాక్టర్ రావాలన్నా ఎడ్ల బండ్లు రావాలన్నా జువ్వాడుతున్న విద్యుత్ తీగలు మా తలలకు తగిలి విద్యుత్ షాక్ కొట్టి ప్రాణాలను పోగొట్టుకునే ప్రమాదం మెండుగానే పొంచి ఉందని తోకల బుచ్చిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా చేతికందేలా జువ్వాడుతున్న విద్యుత్ తీగలను తక్షణమే పైకి ఫిట్టింగ్ చేయాలని వ్యవసాయ రైతు బుచ్చిరెడ్డితో పాటుగా అతని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా విద్యుత్ తీగలను సరిచేయిస్తాం. ప్రత్యూష విద్యుత్ శాఖ ఏఈ. ప్రస్తుతం విద్యుత్కు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వెహికల్ అందుబాటులో లేదని విద్యుత్ శాఖ ఏఈ ప్రత్యూష తెలిపారు. మంగళవారం వేలాడుతున్న విద్యుత్ తీగలను తప్పనిసరిగా సరిచేయిస్తారని వివరణను కోరిన గంటారావంకు ఆమె వెల్లడించారు.